అంబేద్కర్ సాటెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు అంబేద్కర్ సాటెవ్వడు జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ 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 బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబా సాహెబ్ जिंदाबाद 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 बाबा साहेब जिंदाबाद एकी साहेब बाबा साहेब एकी साहेब बाबा साहेब डॉक्टर बाबा साहेब अंबेडकर బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం వల్ల వివాదం రాసుకుంది. అనుమతి లేదని పంజాగుట్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. ఆ తొలగించినటువంటి విగ్రహాన్ని చెత్త లారీలో జవహర్ నగర్ కి తరలించారు. ఇక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. విగ్రహాన్ని డంపింగ్ యార్డ్ లో వేయడంపై ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం తొలగించడం జరిగింది. అటు పలు ప్రజా సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఓవరాల్ గా డీటెయిల్స్? లక్ష్మి, నిన్న సాయంత్రం రాత్రిపూట పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి డంపింగ్ యార్డ్ లో తీసుకెళ్లి తరలిస్తుండగా ఆ విషయాన్ని స్థానికుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీలో లారీని అడ్డుకుని చూడగా లోపల చెత్త కుప్పలో అంబేద్కర్ విగ్రహం ఉంటాడని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఒక ఉన్నతుడు సంబంధించిన ఒక విగ్రహాన్ని ఈ రకంగా కోల్చివేయటమే కాకుండా ఇలా చెత్త కుప్పలు తీసుకెళ్ళడం అనేది అంబేద్కర్ కు అవమానకరమైన విషయం. దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు, ఈ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకవేళ తొలగించాల్సి వస్తే మర్యాద పూర్వకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గౌరవ సూచకంగా దాన్ని ముందస్తుగా చాలా జాగ్రత్తగా తొలగించాల్సింది పోయి ఈ రకంగా అవమానకర రీతిలో తొలగించడం మాత్రం సరైన చర్య కాదు. దీని మీద జిహెచ్ఎంసీ స్పష్టమైన వైఖరి కనుక తెలుపకపోతే మాత్రం దీన్ని పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి కూడా ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గమనించవచ్చు. అయితే మొత్తం మీద ఈ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన తర్వాత డంపింగ్ యార్డ్ వెహికల్స్ లో తొలగించే ప్రక్రియ మాత్రం చాలా అవమానకర రీతిలో జరిగింది. కాబట్టి దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు స్పందించాలని చెప్పినా కూడా ప్రజా సంఘాలు తమ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. లక్ష్మి, లగినారెడ్డి, మరి ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కదా, మరి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఏం స్పందించలేదా? దీని మీద పోలీసులు ఏమైనా స్పందించారు? అయితే దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. దీని మీద అంటే ఈ రకంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు తొలగించాల్సి వచ్చిందని దాని మీద కూడా వాళ్ళు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రస్తుతం ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా దీని మీద వివరణ ఇస్తాము. అలాగనే ఈ తొలగింపు పట్ల దీనికి సంబంధించిన వ్యవహారం పట్ల ఎవరైతే అంటే ఈ విగ్రహాన్ని తొలగించారో దాంట్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, అంటే ఈ రకంగా డంపింగ్ యార్డ్ లో డంపింగ్ వాహనంలో అవమానకర రీతిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకుపోతున్న విధానం అనేది కూడా చాలా దారుణమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పిన ఒక హామీ కూడా ఇప్పటికే ఇచ్చిన తెలుస్తుంది. దాని మీద సరైన చర్యలను తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్తే దీనికి సంబంధించిన కారకులు ఎవరైతే ఉన్నారో అంటే అధికారులు కావచ్చు, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన విధానం కావచ్చు, జిహెచ్ఎంసీ డంపింగ్ వాహనంలో తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి కూడా ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్తారు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.